హాయ్ అండి, నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్. ఈరోజు ప్లెయిన్ బిర్యానీ అయితే చేశానండి. సింపుల్గా సండే కదా, ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్ అనేది. చర్చికి వెళ్ళి వస్తాం కదండి, ఇంకా అందుకే ఫాస్ట్గా అయితే తీస్తున్నాను. వీడియో అయితే సరిగా తీయలేకపోయాను. ముందుగా అయితే బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలండి. ఆయిల్ నెయ్యి వేసుకుని వేడైన తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేసుకుని అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను, అలాగే జీడిపప్పు కూడా వేసానండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటాలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉప్పు వేసుకున్నానండి. కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదనమాట. ఇంకా ఇలా ఒక 5 మినిట్స్ ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా ప్లెయిన్ బిర్యానీ. ఎప్పుడన్నా నేను పిల్లల స్కూల్కి అయితే ఇలాగే చేస్తాను అనమాట. సూపర్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ట్రై చేయండి. అన్ని వెజిటేబుల్స్ కాకుండా ఇలా చికెన్ కాకుండా ఇలా చేసి చూడండి, బాగుంటుందండి. ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసేసుకుని కాసేపు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అయితే ఇక్కడ మధ్యలో క్లిప్ కూడా మిస్ అయిందనమాట. ఇంకో వాటర్ కూడా వేసుకున్నాను. అవి ఇలా మరలుతున్నాయి కదా, ఇందులోనే ఇప్పుడు నేనైతే రైస్ కడిగి పెట్టుకున్నానండి. రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని మూత పెట్టి అయితే మగ్గించుకోవడమే. ఇంకా ప్లెయిన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. దీని కాంబినేషన్గా అయితే చికెన్ కర్రీ అయితే చేశానండి. ఇంకా సండే కదా, ఇంకా ఫాస్ట్గా అవుతుంది అనమాట కుకింగ్ అయితే. ఇంకా సరిగ్గా క్లారిటీగా కూడా లేదు అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఓకే అండి, బాయ్.